అమెరికా ఇమిగ్రేషన్ అధికారులకు ఇప్పుడు పిచ్చి లేస్తోంది. H1B వీసాల దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభించి 3 నెలలైనా ఇప్పటికీ కోటా నిండకపోవడమే ఇందుకు కారణం. అమెరికా అవలంబిస్తున్న రక్షణాత్మక ధోరణి వల్లే విదేశీ ప్రొఫెషనల్స్ ఎవరూ ఆ దేశానికి వెళ్లట్లేదని నిపుణులు అంటున్నారు. కిందటేడాది వరకు అమెరికా అంటే ఎగిరిగంతేసిన ఫారెన్ ప్రొఫెషనల్స్ ఇప్పుడు మూడు మార్చుకున్నారు. అమెరికాలో ఉద్యోగం అంటేనే జంకుతున్నారు. ఆర్థిక సంక్షోభం, అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరగడంతో వీసాలపై ఒబామా సర్కార్ ఆంక్షలు విధించింది. స్పెషల్ ప్యాకేజీల కింద ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందే కంపెనీలు ముందు అమెరికన్లకే ఉద్యోగాలివ్వాలని ఆదేశించింది. దీంతో విదేశీ వృత్తి నిపుణులకు వీసాలివ్వడానికి అమెరికన్ కంపెనీలు జంకుతున్నాయి. అటు అమెరికా వెళ్లి సంపాదిద్దామనుకున్న ప్రొఫెషనల్స్ ఆలోచన విధానం కూడా మారింది. స్వదేశంలోనే చక్కని అవకాశాలు వస్తున్నప్పుడు ఎక్కడో దూరంగా వెళ్లాల్సిన అగత్యమేంటంటూ H1B వీసాల కోసం ప్రయత్నాలు విరమించుకుంటున్నారు. దీంతో ఈ ఏడాది H1B వీసాల కోటా కూడా నిండని పరిస్థితి ఏర్పడింది. గరిష్టంగా 65,000 వీసాలు ఇవ్వాల్సి ఉండగా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించి 3 నెలలైనా ఇప్పటికీ 44,800 మంది అప్లై చేసుకున్నారు. ఇంకా 20,000కు పైనే ఖాళీలున్నాయి. కిందటేడాది వరకు దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభించిన 2-3 రోజుల్లోనే కోటా నిండేది. కంప్యూటర్ లాటరీ ద్వారా 65,000 మందికి అనుమతిచ్చేవారు. ఈసారి పిలిచిస్తామన్నా తీసుకునే పరిస్థితి లేదు. దీంతో అమెరికన్ ఇమిగ్రేషన్ అధికారులు ఇదేం పరిస్థితిరా బాబు అనుకుంటున్నారు. గ్లోబల్ స్లోడౌన్ ఉన్న రాష్ట్ర ఐటీ ఎగుమతులు ఆశించిన స్థాయిలోనే పెరిగాయి. దేశ ఎగుమతులతో పోల్చిన రాష్ట్ర ఐటీ ఎగుమతులు సంతృప్తికరంగానే ఉన్నాయి. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2008-2009 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఐటీ ఎగుమతులు 32,500 కోట్లకు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఐటీ రంగ సంక్షోభం రాష్ట్ర ఐటీ రంగంపైన పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఐటీకి అనుబంధ శాఖ అయిన ఎస్టీపీఐ ఎగుమతుల వివరాలను విడుదల చేసింది. 2008-9 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 24.5% పెరిగి 32,500 కోట్లకు చేరాయి. ఇదే కాలంలో దేశ ఐటీ ఎగుమతులు 20% మాత్రమే పెరిగాయి. దీంతో ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 15% చేరుకుంది. ఎస్సీజెడ్ ఆపరేషన్స్ రెస్పాన్సిబిలిటీ ఎస్టీపీకి ఇచ్చారు కాబట్టి ఈ రెండు మేము కంటిన్యూస్ గా తీసుకుంటేనే మాకి ప్రొజెక్షన్ చేయడానికి ఒక వాల్యూ ఉంటుందండి. అంతర్జాతీయంగా ఐటీ స్లోడౌన్ మరికొంత కాలం కొనసాగినా వచ్చే 3 ఏళ్ల వరకు దేశ ఐటీ రంగం 10% పైగానే వృద్ధి సాధిస్తుందని ఎస్టీపీఐ అంటోంది. మన కంపెనీలు అమెరికాపై ఆధారపడడం తగ్గించి యూరోప్ తో పాటు ఇతర దేశాలపై దృష్టి పెడుతున్నాయని, ఇది కూడా వృద్ధి తగ్గకపోవడానికి కారణమని ఎస్టీపీఐ తెలిపింది. 2009-10 studies conducted by independent agencies point to the fact, and they have listed about 6 or 7 major imponderables that have come, and they say, and in fact they have predicted up to 2013. Okay, starting from 2008 onwards, they say the CAGR is going to be 12.7. So రాష్ట్ర ఐటీ ఎగుమతులను లెక్కించడంలో సచిన్ కంప్యూటర్స్ గతంలో ఇచ్చిన గణాంకాలనే పరిగణలోకి తీసుకున్నట్లు ఎస్టీపీఐ తెలిపింది. వాస్తవ గణాంకాలు ప్రకటిస్తే మొత్తం ఎగుమతుల లెక్కలను సవరిస్తామని తెలిపారు. 2008-9 ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, తిరుపతి నుంచి కూడా ఐటీ ఎగుమతులు గణనీయంగా పెరిగాయి.